జపాన్ టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇదే జపాన్లో ఒక పేరు చెబితే ఇప్పటికీ జనాలు వణికిపోతారు. ముఖ్యంగా రాత్రిపూట ఒంటలిగా వెళ్లే అబ్బాయిలు, స్కూల్ పిల్లలు ఆ పేరు వింటేనే గడగడలాడతారు. మన ఇండియాలో చంద్రముఖి, అరుంధతి సినిమాల పేర్లు వింటే మనకి ఎంత భయం వేస్తుందో, జపాన్లో కుచిసాకే ఓనా అంటే అంతకంటే ఎక్కువ భయం. అసలు ఎవరీమే? అందమైన మాస్క్ వెనక ఉన్న ఆ భయంకరమైన రూపం ఏంటి? సంఘటన 1970ల నాటిది. జపాన్ వీధుల్లో రాత్రివేళల్లో ఒక వింత ఆకారం తిరుగుతూ ఉండేది. తను చూడటానికి చాలా అందంగా ఉంటుంది. పొడవాటి జుట్టు, కోటు వేసుకుని ఉంటుంది. కానీ తన ముఖానికి ఒక సర్జికల్ మాస్క్ ఉంటుంది. తను ఒంటరిగా వెళ్లే వ్యక్తుల దగ్గరికి వెళ్లి ఒకే ఒక్క ప్రశ్న అడుగుతుంది: నేను అందంగా ఉన్నానా? ఆమె కళ్లను చూసి ఎవరైనా అవును, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెబితే వెంటనే ఆమె తన మాస్క్ తీస్తుంది. మాస్క్ వెనక ఉన్న ఆమె నోరు చెవుల వరకు కోసి ఉంటుంది. రక్తం ఓడుతున్న ఆ ముఖాన్ని చూపిస్తూ, ఇప్పుడు చెప్పు, నేను అందంగా ఉన్నానా అని మళ్లీ అడుగుతుంది. తప్పించుకోవడం అసాధ్యం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆమె రెండోసారి అడిగినప్పుడు మీరు భయంతో లేదు అని చెబితే వెంటనే తన దగ్గర ఉన్న పెద్ద కత్తెరతో మిమ్మల్ని అక్కడికక్కడే చంపేస్తుంది. ఒకవేళ భయపడుతూనే అవును అని చెబితే నువ్వు కూడా నాలాగే అందంగా ఉండాలి అంటూ మీ నోటిని కూడా చెవుల వరకు కోసేస్తుంది. అంటే ఆమె కంటపడితే చావడం లేదా వికృత రూపం రావడం ఖాయం. ఈ భయం ఎంతలా పెరిగిపోయిందంటే 1979లో జపాన్లో పోలీసులు పెట్రోలింగ్ పెంచారు. పేరెంట్స్ తమ పిల్లలను స్కూళ్లకు పంపడం మానేశారు. ఇదంతా ఏదో కథ కాదు, అప్పట్లో జపాన్ వార్తాపత్రికల్లో వచ్చిన సెన్సేషన్. అసలు కథ, ఆమె అలా ఎందుకు మారింది? అసలు కుచిసాకే ఓనా ఇంత క్రూరంగా ఎందుకు మారింది? దీని వెనక ఒక భయంకరమైన కథ ఉంది. పురాణాల ప్రకారం ఆమె వందల ఏళ్ల క్రితం ఒక అందమైన అమ్మాయి. ఆమెకు తన అందం మీద గర్వం ఎక్కువ. ఆమె భర్త ఒక మార్షల్ ఆర్టిస్ట్. ఒకరోజు ఆమె భర్త బయట గొడవలో గాయపడి చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తాడు. అప్పుడు తన భార్య వేరే వ్యక్తితో ఉండటం చూసి తట్టుకోలేకపోతాడు. కోపంతో ఊగిపోయిన భర్త, నీ అందం చూసే కదా నీకింత గర్వం అంటూ ఒక పదునైన కత్తితో ఆమె నోటిని చెవుల వరకు చీల్చేస్తాడు. ఆ నొప్పితో ఆమె చనిపోతుంది. చనిపోయిన తర్వాత తన పగ తీర్చుకోవడానికి ఇలా అర్బన్ లెజెండ్గా మారిందని చెబుతారు. ఇది కేవలం ఒక కథ మాత్రమే అని కొందరంటారు. కానీ జపాన్లో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ఇప్పటికీ భయం వేస్తుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా జపాన్ వెళ్ళినప్పుడు రాత్రిపూట మాస్క్ వేసుకున్న ఎవరైనా అమ్మాయి వచ్చి నేను అందంగా ఉన్నానా అని అడిగితే సమాధానం చెప్పకుండా పారిపోవడమే మంచిది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? కమెంట్స్లో చెప్పండి.